దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ దినంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధురానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుని స్తోత్రం. దేవాది దేవుడు ఈరోజు ఒక శ్రేష్టమైన వాగ్దానము. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈరోజు ఎన్నో విన్నపాలు ప్రభు సన్నిధానంలో పెట్టి ఉన్నాం. ఎన్నో కార్యాలు మనము దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. ప్రభు యొక్క సన్నిధానంలో వేడుకుంటూ ఉన్నాం, విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, మొరపెడుతూ ఉన్నాం. ఈరోజు ఎన్నో రిక్వెస్టులు దేవుని దగ్గర పెట్టాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ యొక్క ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి! మనలను బాగు చేసే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు గణించి ఉన్నాడు. వాక్యం చెప్తుంది, నిజముగా మొరపెట్టినప్పుడు మనకు సమీపముగా ఉండి మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఇక్కడ హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. హిజ్కియా, నీవు చనిపోబోతూ ఉన్నావు, నీ ఇల్లు చక్కపెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించడానికి గల కారణం, బాగు చేయడానికి గల కారణం మనం గమనిస్తే, హిజ్కియా దేవుని ముందు యథార్థంగా జీవించాడు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని, దేవుడు మెచ్చే జీవితాన్ని హిజ్కియా జీవించాడు. భయభక్తులు కలిగి జీవించాడు. దేవుణ్ణి అనుసరించాడు. దేవుని బిడ్డలారా, అటువంటి భక్తిని హిజ్కియా చేశాడు కాబట్టి మరణకరమైన రోగము వచ్చినప్పటికీ, ఇప్పుడే చచ్చిపోతావు అని దేవుడు చెప్పినప్పటికీ, తన జీవితమును బట్టి దేవుడు మరి ఒక అవకాశాన్ని హిజ్కియాకు ఇచ్చాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలంటే మన భక్తిని బట్టి, మన విశ్వాసమును బట్టి, మనం ఎదుగుతూ ఉన్నటువంటి ఆత్మీయ పరిస్థితులను బట్టి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ఈరోజు ప్రార్థన చేస్తున్నటువంటి నీవు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ జీవితం సరిగా లేకుండా నీవు ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని నెలలుగా, ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేసినా వ్యర్థమే. మొదటగా నీ జీవితాన్ని బాగు చేసుకో, నీ పరిస్థితులను బాగు చేసుకో, నీ కుటుంబమును బాగు చేసుకో. ప్రభు దగ్గరికి రా, ప్రభును వేడుకో. ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరిస్తాడు, బాగు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, తన కృపను మనందరికీ అనుగ్రహిస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధురానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు యేసయ్య. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి, అయ్యా, ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేయమని, స్వస్థపరచమని, విడుదల అనుగ్రహించి కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.